జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి. ఏం చేస్తుంటున్నా? నేను చికెన్ సెంటర్లో ఉంటాను. చికెన్ షాప్ ఓనర్ని. ఓకే ఓకే అన్న. ఎట్లుందా చికెన్ షాప్? మంచిగా నడుస్తున్నాయి, పర్లేదు, బిజినెస్ మంచిగా ఉన్నాయి. ఓకే అన్న. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డు గెలుస్తుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలవచ్చు. ఒకటి రెండు ఏమైనా పోతే 2 4 2 3 కనుక తగ్గిపోతాయి. మొత్తం గెలవచ్చు. ఒకటి రెండు ఏమి పోతాయి, మొత్తం వస్తాయి. 33 కాంగ్రెస్ రావచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా ఎట్లా చెప్తారన్నా? అభివృద్ధి ఎట్లా ఉన్నది? మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. గత 34 సంవత్సరాల సంది ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళు బాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, దానివల్ల రావచ్చు ఛాన్సెస్. అంటే ఎలాంటి అభివృద్ధి చేయడం వల్ల గెలుస్తుంది? అభివృద్ధి అంటే ఇప్పుడు డ్రైనేజ్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ప్రతిదీ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కానీ ప్రతిదీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, మున్సిపాలిటీ కార్యాలయాలు కానీ ఎక్కడ పెట్టినా కానీ. ఇప్పుడు ఈ మధ్యలో కాలేజీ కూడా ఒకటి పెద్ద శాంక్షన్ చేయించారు సార్, మొన్న గవర్నర్ గారు ఇచ్చారు. దానివల్ల జనం మొత్తం కూడా అటే ఆలోచిస్తారు. సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చినట్టు ఇప్పుడు మున్సిపాలిటీ మన సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలలో వచ్చినాయి కన్నా. ఇప్పుడు మన ఏమంటారు, సన్న బియ్యం ఒకటి వచ్చేసింది, మహిళలకు ఉచిత బస్సు వచ్చింది, ఇంకోటి ఇంకా సంక్షేమాలు అంటే అయ్యే ఉంటాయి కన్నా. 6 గ్యారెంటీలు పెట్టిన దాంట్లో ఇప్పుడు గ్యాస్, రేషన్ కార్డులు వచ్చినాయి, గ్యాస్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది, 200 ఇందులో ఇల్లు కూడా వస్తున్నాయి కదా, ఛాన్సర్ అయితే వస్తూనే ఉన్నాయి. అవి కూడా వచ్చినాయి ఆల్రెడీ. డబుల్ బెడ్రూమ్ కూడా పాతవి ఉన్నాయి, కూడా అవి కూడా క్లియర్ చేస్తారు కదా. మొత్తం మున్సిపాలిటీ వ్యాప్తంగా నడుస్తుంది. అదే దానికే జనం ఆకర్షితులు అయిపోతున్నారు. అన్న మామూలుగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల పరిధిలో బొల్లమల్లయ్య గారి పరిధి మంచిగా, పద్మావతి గారి మేడం మంచిగా. వీళ్ళకి 30-40 సంవత్సరాల అనుభవం అండి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ప్రజలతో ఎట్లుండాలి, ప్రజలకు ఏం కావాలి అవే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు వేరే ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎంతసేపు ప్రజలు 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 అంతే ఉంటుంది. అన్న మన మంత్రి గారు ఎట్లా హవా ఎట్లా నడుస్తుంది ఇక్కడ? మంత్రి గారు హవా అంటే ఇక మంత్రి గారు డెవలప్మెంట్ అంటేనే మంత్రి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే డెవలప్మెంట్, వేరే ఏం ఉండదు. అంతే, ఫైర్ గిర్ అలాంటివి కూడా ఏమి ఉండవు, ఓన్లీ డెవలప్మెంట్ అంతే. అంటే పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేసే అట్లా పార్టీలకు అతీతంగా అట్లేం లేదు. ఎవరికి హెల్ప్ కావాలన్నా కానీ చేసి పెడతారు, అట్లేం లేదు. డెవలప్మెంట్ విషయంలో నీకు ఏ పని కావాలని చేసి పెడతారు. అంటే కాంగ్రెస్ పీఠం అది చైర్మన్ ఎవరు కాపుతారు అన్నారు? చైర్మన్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇక్కడ వచ్చిన రిజల్ట్ బట్టి ఇవి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలు ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే బాగా కష్టపడారో వాళ్ళకి ఇస్తారు. పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. 100%. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, సందేహమే లేదు. కంపల్సరీ కైవసం చేసుకుంటుంది. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది? ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్, ఏం చేస్తుంటానా? నేను ఇక్కడ SBI బ్యాంక్లో చేస్తాను, గోదావరిలోనే, ఖమ్మం క్రాస్ రోడ్. అన్న ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పైన మన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అన్న ఎన్ని స్థానాలు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎన్నిసార్లు మన దగ్గర 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులలో 32 వార్డుల దాకా కాంగ్రెసే వస్తుంది. అంటే మిగతా 3 వార్డులు ఏ పార్టీ గెలుస్తున్నారు? TRS కానీ అదర్స్ కానీ వస్తుంది. జనసేన కూడా ఉంది కాబట్టి కొంచెం పట్టుంది జనసేనకి. ఇక్కడ జనసేన ఎన్ని వస్తాయి అన్నదిగా? జనసేనకి వస్తుంది, ఒక రెండు దాకా జనసేన వస్తుంది. 2 జనసేన వస్తుంది. అన్న ఇక్కడ మున్సిపాలిటీలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మున్సిపాలిటీలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లం అయితే లేవు. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. ఈ సైడ్ కాలువలు కూడా మంచిగా నిర్మాణం జరుగుతుంది. మధ్యలో డివైడర్లు కూడా మంచిగా చేస్తున్నారు. రోడ్డు ఉంది, అభివృద్ధి అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ కోదాడలోనే పెరిగిన కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కోదాడ, హుజూర్నగర్ ఈ చుట్టుపక్కల ఏరియా అంటే కాంగ్రెస్ పార్టీయే, కంచుకోట. వాళ్ళ హయాంలోనే మనకి రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి మంచిగా చేస్తుంది. TRSతో పోల్చుకుంటే, బొల్లం మల్లయ్య గారితో పోల్చుకుంటే పద్మావతి గారు మంచిగా చేస్తున్నారు. మంత్రి గారు అవైలబుల్గా ఉంటారు. నేను నైట్ కూడా మా ఊరు వచ్చి రావడం జరిగింది లక్ష్మీపురంకి.